సో నెక్స్ట్ మనకి లక్కీ కాలర్ శ్రీష్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి శ్రీష్ గారు, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. హ్యాపీ టు టాకింగ్ విత్ యూ అండి. సేమ్ హియర్ అండి, నాకు కూడా ప్లెజర్ అసలు మీ అందరితో మాట్లాడడం అనేది. ఓకే, మీరు బాగా మాట్లాడతారండి అసలు. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీష్ గారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి కాల్. హైదరాబాద్లో ఎక్కడి నుంచి అండి? ఆదిపట్ల. ఆదిపట్ల నుంచి కాల్ చేస్తున్నారు. యా. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటానండి. ఓకే, జాబ్ చేస్తున్నారు. మ్యారీడా అండి ఇంకా కాదా? అన్మ్యారీడ్ అండి. అన్మ్యారీడ్, ఓకే. అయితే మీకు జాబ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ చక్కగా మీ మదర్ హెల్ప్ అది ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్గానే ఉండొచ్చు. యా యా ఎస్ అండి. సో మీ మదర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి అసలు. అవునండి. మరి ఏం చేశారు ఈరోజు వంట మీ మదర్, మీ అమ్మగారు? బిర్యానీ రైస్ అండ్ వంకాయ కర్రీ అండి. ఓకే, బిర్యానీ రైస్ వంకాయ కర్రీ చేశారు. యా. అవును, ఈ టైంలో ఇంట్లో ఉన్నారేమిటి మీరు? ఈ రోజు నాకు వీక్ ఆఫ్ అండి, వెనస్డే. ఓకే, వెనస్డేనా? ఓకే, వీక్ ఆఫ్. ఓకే రండి. మరి ఏంటి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు? సినిమాలు బాగానే చూస్తారేమో అనిపిస్తుంది నాకు. మూవీస్ చూస్తాను, ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చూస్తానండి. నేను బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ డైలీ అప్డేట్ చూస్తా ఉంటాను. ఏం చూస్తున్నారు శిరీష్ గారు? ఏం చూస్తున్నారు బీఆర్కేలో? ఏం చూస్తున్నారు బీఆర్కే న్యూస్ లో? డిబేట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయండి ఎక్కువ. డిబేట్స్ ఎక్కువ చూస్తారా? యా. ఓకే, మరి మార్నింగ్ ఒక డిబేట్ వస్తుంది 8 o'clock కి, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 7 కి ఒక డిబేట్ వస్తుంది. అవునండి. చూడండి. అండ్ ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి, చూస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ చూస్తానండి రెగ్యులర్ గా. ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఒక 5 days అవుతుందండి. 5 days నుంచి చూస్తున్నారా? అదే లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే కార్తీక మంగళవారం అనమాట, 2 weeks బ్యాక్ ఆల్మోస్ట్. ఓకే, నేను ట్రై చేస్తున్నాను కానీ కాల్ కలవలేదండి. సో ఇంకా ఈ రోజు ఫ్రీగా ఉన్నానని చెప్పి. ట్రై చేయండి, ఖచ్చితంగా కలుస్తుంది. చూసారా, ట్రై చేస్తుంటే ఈ ఫైనల్ కి ఈ రోజు కలిసింది. చాలా మంది కూడా అలానే అంటున్నారు, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తారు కదండి, అందుకని టైం పడుతుంది కలవడానికి. బట్ ఫైనల్ కి అయితే కలుస్తుంది. చూసారు కదా, మీకు కూడా కలిసింది. మరి ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు శిరీష్ గారు? నేను ఎక్కువ ప్రభాస్ మూవీస్ చూస్తాను. ప్రభాస్. కల్కి చూసారా? కల్కి అయితే చూడలేదు. అదేమిటి ప్రభాస్ ఫ్యాన్ అంటున్నారు? పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన సినిమా. మోస్ట్లీ రీసెంట్ గా అయితే మూవీస్ ఏం చూడలేదండి. లాస్ట్ మూవీ కల్కి దీనిలో కూడా వచ్చేసింది కదా, ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా ఉంది ప్రస్తుతం. అవునండి, ఈ మధ్య కొంచెం చిన్నగా బిజీ అయిపోయాను. ఓకేలేండి. అంటే అసలు టోటల్ గా బిజీ అయిపోయారా అయితే? ఎందుకు అంత బిజీ ఎందుకు అయ్యారు? అంటే అఫ్ కోర్స్ జాబ్ కి వెళ్ళి వస్తారు, అది కాకుండా ఈవినింగ్ అయినా టైం ఉంటుందిగా. అంటే ఇంకా ఈ ఏజ్ లో ఏముంటాయండి, మ్యాచెస్ అంటే అటు తిరగడం ఇటు తిరగడం అవే ఉంటాయి కదా. ఓకేలేండి, బట్ బిజీ అయిపోయారు అయితే మాత్రం. బట్ రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు మరి? రిలాక్స్ అవ్వాలంటే సాంగ్స్ వింటూ ఉంటారు. యా ఎస్ అండి. మీరు రిలాక్స్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది మా దగ్గర, సినిమా ప్రోగ్రామ్. అంటే అది స్క్రీన్ టైం, మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఉంటాయి, ఏమేం జరుగుతుంది సినిమాకి సంబంధించి ఇలాంటివన్నీ ఉంటాయి, మీరు అది చూడొచ్చు. ఓకే చూడండి, తప్పకుండా చూడండి. అలాంటి క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాం మేము త్వరలో. మరి ఇప్పుడు మాకేం చేస్తారు, ఎలా ఎంటర్టైన్ చేస్తారు? మీకోసం సాంగ్ పాడతానండి. సాంగ్ పాడతారా? పాడండి. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల తోడి నీవే. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇవి సరసాల తొరి పరువాల జత సాయంత్రం సయ్యంద మందారం. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే. థ్యాంక్ యూ అండి. బాగా పాడారు, మీరు బాగా పాడారు. కాజోల్ తర్వాత ప్రభుదేవ, ఆ సినిమా పేరు మెరుపు కళలు కదండి? కాజల్ అండ్ ప్రభుదేవ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ కూడా అనుకోండి ప్రస్తుతం. మెరుపు కళలు సినిమా నుంచి ఇది. అవునండి. బాగా పాడారు కానీ. ఓకే, పాట పాడేశారు.
పాట పాడేశారు. సో మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఓకే, అడగండి. కొంచెం జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా, ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి. ఎస్ అండి, చదువుతా ఉంటాను నేను. గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ప్రిపేర్ ఓకే, అయ్యాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ ఎస్ అండి. ఓకే, దేనికి అటెండ్ అవ్వబోతున్నారు మరి? రీసెంట్ గా గ్రూప్ 3 రాశానండి. ఓకే, గ్రూప్స్ రాశారా? మొన్న గ్రూప్స్ రాశారా అయితే? ఓకే, మరి అయితే ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతున్నా, చూస్తున్నారు కాబట్టి 45 సెకండ్స్ టైం లిమిట్ మీకు ఎలానో తెలిసే ఉంటుంది. అండ్ నేను అడిగిన తర్వాత క్వశ్చన్ ఎలానో డిస్ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ పైన. అడిగేస్తున్నా మిమ్మల్ని క్వశ్చన్. ఓకే. రాష్ట్రంలో అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఎక్కడుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక 3-4 ఆప్షన్స్ లో ఉన్నాయండి. ఏంటండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. ఎస్ ఎస్, ఐ విల్ థింక్. ఆలోచించండి, చెప్పండి, కూల్గా ఆలోచించండి. జనగాం అండి. మళ్ళీ చెప్పండి. జనగాం డిస్ట్రిక్ట్. జనగాం డిస్ట్రిక్ట్. ఎస్ ఎస్, కంగ్రాచులేషన్స్ మీకు. కరెక్టా అండి? కరెక్ట్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఐ వాంట్ ఎక్స్పెక్ట్ దిస్. శిరీష్ గారు, మీరు శారీ కలుసుకున్నారు, పట్టు చీర. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, మళ్ళీ మళ్ళీ పట్టు చీర గెలుచుకోండి. మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర నోట్ అవుతున్నాయి, అంటే మీ నంబర్ నోట్ డౌన్ చేసుకుంటారు, ఎందుకంటే కాల్ కలిసింది కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకు కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు. పట్టు చీర త్వరలో వచ్చేస్తుంది మీ దగ్గరికి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ.